భర్తలారా, భర్తలకు దేవుడిస్తున్న హెచ్చరిక. ఇక్కడున్న భర్తలందరికీ, స్త్రీలు అనగా మీ భార్యలు ఎక్కువ బలహీనమైన ఘటాలంట. ఘటం అంటే ఏంటి? కుండ. మన భాషలో మనకు అర్థమవుతుంది. ఘటం అంటే కుండే కదా. అంటే స్త్రీ ఎట్లా ఉంటుందంటే చాలా బలహీనమైన ఘటం. మనం దాన్ని జ్ఞానముతో హ్యాండిల్ చేయకపోతే పగిలిపోతుంది. అందుకనే కింద ఉంటుంది, చదవండి అక్కడ. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలి. ఈ మాటలు సహజంగా ఎప్పుడు వింటామండి? మనం పెళ్ళిళ్ళలో వింటాం. వెరీ గుడ్. క్రైస్తవులు పెళ్ళిళ్ళలో వింటారు. అంటే పెళ్లి రోజు ఒక్కరోజు, పెళ్ళి అయిపోయిన ఆ ఒక్కరోజుకేనా ఈ మాట? పెళ్ళి జరిగిన 10 సంవత్సరాలకు కాదా ఈ మాట? 20 సంవత్సరాల తర్వాత కాదా ఈ మాట? 30 సంవత్సరాల తర్వాత కాదా ఈ మాట? ఏమండి, ఒక్క వాక్యం భార్యలకి దేవుడిచ్చాడంటే ఆమె భార్య స్థితి ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని కాపాడుకోవాలి. ఒక్క వాక్యం భర్తకి దేవుడిచ్చాడంటే అతని యొక్క భర్త స్థితి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ మాటను మనం కాపాడాలి, ఆ మాటను మనం గెలిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.